ఇది ఒక సినీ ఫీల్డ్కే కాదు, ఇది అందరికీ సంబంధించింది. యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు, అలాగే మాట్లాడతారు. రాజులు మంత్రులు, ఈవిడొక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది. ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు, సమంతనే లేదా నాగార్జునాల కుటుంబం పాప ఆ నాగార్జున ఎవరో నాకు తెలియదు, ఆయన ఏమన్నాడు, మంత్రి వర్యులు మాటలు వెనక్కి తీసుకోమని. నో, సరిపోదు అని నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను. మీరు చూశారు, దేశంలో అందరూ కవరేజ్ ఇచ్చారు. ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా, ఆవిడ వెనక్కి తీసుకున్నా, నేను వెనక్కి తీసుకోను. నేను కేసేస్తాను. ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే, మన రాష్ట్రాలు బాగుపడాలి అంటే పొలిటికల్ కరప్షన్ ఆనరబుల్ సుప్రీంకోర్టులో, ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో, ఆనరబుల్ ఏపీ హైకోర్టులో నేను వాదిస్తున్న వాదనలే అది. ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్, పొలిటికల్ కరప్షన్. దొంగలు, గజ దొంగలు, వందలు వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు, లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మినోళ్ళని అరెస్టు చేయలేదు. కానీ 40-50 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని సర్వనాశనం చేసేసారు. మీ మీడియా ప్రశ్నిస్తుంది, దానికి నేను మీడియా ఓనర్స్కు, మీడియా రిపోర్టర్స్కు గాడ్ బ్లెస్ యూ. మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండ సురేఖ ఎవరు నాకు తెలియదు, కలిశారు, విష్ చేస్తారు, గౌరవం నేనండి. ఇది కొండ సురేఖ విషయం కాదు. దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిట్టాడు. వెంటనే స్పీకర్ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు, కేసు వేసి, నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరూ 10th షెడ్యూల్ నోటీసులు పంపించాం. వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అవి తీరుతారు. చట్టానికి అతీతం ఎవరు కాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం, ఫాలో చేయిద్దాం. రాజకీయ నాయకులు, ఇక్కడ నా సబ్జెక్ట్, అది కొండా సురేఖ లేదా అసెంబ్లీలో బూతులు తిట్టుతున్న అందరూ